పరిశుద్ధాత్మతో నింపబడలేదా? దానికి కారణాలు. వెయిట్ ఎ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగునుగాక. ప్రియమైన వాళ్ళారా, అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం 32వ వచనం మనం చదివితే అక్కడ అలా జరగటానికి గల ముందు కొంత భాగం జరిగింది. అది ఏమనంటే, భయభ్రాంతులతో చాలామంది ప్రజలు యేసు ప్రభు వారు శిష్యులనంటే భయపడ్డారు. అయితే గొప్ప కార్యాలు దేవుడు చేయటం మొదలుపెట్టాడు. వారు జైల్లో ఉంటుండగా రాత్రి దేవదూత వారిని బయటికి తీసుకొచ్చేసి రేపు దేవాలయంలో మీరు అక్కడ నిలవబడి యేసు ప్రభు వారు సువార్త ప్రకటించండి అని చెప్పాడు. అయితే మరలా మీరు ఎలా బయటికి వెళ్ళిపోయారు ఏంటి అని ఆశ్చర్యపోయే బదులు వారిని మళ్ళా రీఅరెస్ట్ చేసి మత గురువులు ఏం చేశారంటే, పేతురు తనతో ఉన్నటువంటి కొంతమంది శిష్యుల్ని ఎదుట నిలవబెట్టించుకుని సన్హద్రిన్ అంటే సమాజ మందిరంలో వారిని జడ్జ్ చేయడానికి తీసుకొచ్చారు. అప్పుడు పేతురు గారు ప్రసంగిస్తూ చెప్తున్నారు ఏమనంటే, మీరు చంపినటువంటి యేసు ప్రభుల వారు మీరే కదా చంపేశారు అనే విషయం చెబుతూ ప్రసంగిస్తూ తను ఏమంటాడంటే, మేము ఆయన తిరిగి లేచాడని మేము సాక్షులమే. మేమే కాదు, మాతో పరిశుద్ధాత్ముడు కూడా సాక్షుడు. ఏ పరిశుద్ధాత్ముడు అంటే, ఎవరైతే దేవునికి విధేయత చూపిస్తారో వారికి అనుగ్రహించబడిన పరిశుద్ధాత్ముడు అని క్లారిటీ ఇస్తాడు. అంటే ఆ మాట, ఆ సందర్భంలో పేతురు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఎవరైతే దేవుడికి విధేయత చూపిస్తారో దేవుడు వారికి పరిశుద్ధాత్ముడిని అనుగ్రహిస్తారు. మాకు కూడా అలాగే అనుగ్రహించారు. మేము పరిశుద్ధాత్ముడు ఆయన తిరిగి లేచాడన్న విషయానికి మేము సాక్షులు అని చెప్తున్నాడు. ఓకే, అయితే పరిశుద్ధాత్ముడు ఎవరికి అనుగ్రహింపబడతాడని పేతురు చెప్తున్నాడు? దేవునికి ఎవరైతే విధేయత చూపిస్తారో వారికి అనుగ్రహిస్తారట దేవుడు. ఒకవేళ నువ్వు ఇంకా పరిశుద్ధాత్ముడితో నింపబడకపోతే నువ్వు దేవునికి లోబట్టం లేదేమో. అదేంటండి, నేను ప్రసంగిస్తున్నాను, పాటలు పాడుతున్నాను, వాయిద్యాలు వాయిస్తున్నాను, కానుకలు పడుతున్నాను, పరిచర్యలో పాలుపంపులు పొందుతున్నాను, ప్రార్థన కానీ పిలిస్తే నేనే మొట్టమొదట వస్తాను, అన్నిట్లో నేను ఉంటున్నాను కదా అని నువ్వు అనుకోవచ్చు. దశంభాగాలు ఇస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను అని నువ్వు అనుకోవచ్చు. నేను కాదంటలేదు. అవన్నీ చేస్తున్నప్పటికీ దేవునికి లోబడుతున్నావా లేదా అనేది నీ మనస్సాక్షికి తెలుసు. కనుక నువ్వు ఏ విషయంలో లోబడటం లేదో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు వెంటంటే నీతో మాట్లాడుతున్నారు, నీకు బయలుపరుస్తున్నారు. అవి సరిచేసుకుని, ప్రభా నిజమే నేను లోబడటం లేదని దేవుడి దగ్గర ఒప్పుకొని క్షమాపణ అడిగితే దేవుడు తప్పకుండా ఈ క్షణమే నిన్ను పరిశుద్ధాత్మతో నింపబడదు గాక, ఆయన నిన్ను నింపును గాక. దేవుని బిడ్డలారా, చాలా మార్లు మనం అనుకుంటాం దేవుని మాటను నేను పాటిస్తున్నాను కదా అనుకుంటాం. కానీ ఒక విషయం, దేవుని సేవకుడు మాట వినకపోతే, సేవకుడు మాట నువ్వు వినలేదు, నా మాట నువ్వు ఎప్పుడు వింటావంట తెలుసా? సేవకుడు మాట నువ్వు ఆలకించకపోతే నా మాట కూడా నువ్వు వినటం లేదు అంటారు. దేవుని దగ్గర నువ్వు కొన్ని నిబంధనలు చేసుకుంటావా, నెరవేర్చలేని పరిస్థితులని నీకు తెలిసిన గొప్పలకు పోతావు. అందుకే నువ్వు పొందుకోలేవు. నీ హృదయం తెలుసు, నీ మనసు తెలుసు, నీ మాటలు తెలుసు, నీ ఆలోచన తెలుసు. నువ్వు ఆ మాటలు పలికిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెప్తారు నువ్వు అది చేయలేవని. కానీ మనుషులు ఏమనుకుంటారా అని మనుషుల దగ్గర నువ్వు డబ్బా కబుర్లు చెప్పుకుని నువ్వు ముందుకు వెళ్ళిపోతుంటావు. కానీ నువ్వు పలికినటువంటి మాట నెరవేర్చవు. తప్పేమి లేదు, మనుషులుగా మనం పొరపాట్లు చేస్తాం, ఆయన అర్థం చేసుకోగలడు. కానీ ఇప్పుడు నువ్వు క్షమాపణ అడిగి, ప్రభా నేను చేయలేకపోయాను, నన్ను క్షమించు అని నువ్వు దేవుణ్ణి అడగవలసినటువంటి వ్యక్తిగా ఉన్నావు. అందుకే క్షమాపణ అడిగి, పరిశుద్ధాత్ముడితో నువ్వు అబద్ధాలు ఆడావా, పరిశుద్ధాత్ముడి దగ్గర నువ్వు కొన్ని నిబంధనలు చేసావా, అవి నెరవేర్చలేకపోతే ఒప్పుకో, దేవుడు తప్పకుండా క్షమించి నిన్ను సాక్షిగా నిలవబెట్టేస్తారు. ఓకే, నాకు తెలుసు నీ ఎదుట చాలా క్లిష్టమైనటువంటి కొన్ని పరీక్షలు ఉన్నాయి కదా, అవి నువ్వు
నెరవేర్చకుండా ఆగిపోతున్నావు. ఆ పరీక్షల్లో నువ్వు పాస్ అవ్వాలి. కనుక నువ్వు పాస్ అవ్వాలంటే నువ్వు దేవుని దగ్గరికి క్షమాపణ అడగాలి. ఈరోజు ఉదయం నీతో కలిసి నేను ప్రార్థన చేస్తాను. దేవుడు తప్పకుండా క్షమించి నిన్ను ఆశీర్వదిస్తాను. ఆ పరీక్షల్లో చిన్న తీసుకువెళ్తారు. పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, నీ కొరకు ఆయుత్తపరచుకోండి, బలపరచండి. మమ్మల్ని బలపరచువాన్ని బట్టి మేము సమస్తము చేయగలము. నిజమే నాయనా, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించు అని నువ్వు చెప్పావు. అలాగే మేము అడుగుతున్నాం, మమ్మల్ని క్షమించమని. ఇదే సమయంలో నాయన, మాకు రుణములు ఉన్నటువంటి వారిని మేము క్షమిస్తున్నాం. మాకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని మేము క్షమిస్తున్నాం. అంతేకాదు ప్రభా, పరిశుద్ధమైనటువంటి నీ స్థలములో నిలవబడే సాక్ష్యాలు కానీ, మాటలు కానీ, ప్రగల్భాలు కానీ, ఒడంబలికలు కానీ, ఒట్లు కానీ పెట్టుకున్నాం ప్రభా. మమ్మల్ని క్షమించండి. అవి నెరవేర్చడానికి మేము ఇష్టపడుతున్నాం ప్రభా. ఒకవేళ నెరవేర్చలేని పరిస్థితులు అయితే మమ్మల్ని క్షమించండి. ఏదో డాబుకు చెప్పుకున్నావు, మాట్లాడావు, మమ్మల్ని క్షమించండి. నీ కొరకు ఆయుత్తపరచుకోండి, బలపరచండి. మీ రక్తం మా మీద చిలకరించారు, మీకు వందనాలు. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.